కనపట్టలేదురా భాస్కర్, నాకంతా చీకటిగా ఉందిరా. నేను చూడలేను, చీకటిగా ఉందిరా. భాస్కర్ కళ్ళు పోయారా? భాస్కర్ గారండి ఎవరండి? నేనే. ఏ డాక్టర్ శ్రీరామత్ గారిని పంపించారు. అమెరికా డాక్టర్ ఫోన్ చేసి భాస్కర్ గారిని కావడానికి అన్ని ఏర్పాట్లు చేశారంట. ఉన్న పళంగా మొత్తం డబ్బుసుకుని వెంటనే బయలుదేరమన్నారండి. నిజంగానా? వెంటనే బయలుదేరుతున్నాను. పీటర్, మొన్న డబ్బంతా లక్ష్మి పేర బ్యాంకులో వేసేసాను. నాకు తెలుసునా, నేను వెళ్ళి లక్ష్మి దగ్గర చెక్కులు తీసుకుంటాను. పీటర్, నువ్వు చెక్కు బుక్ తీసుకున్నా మళ్ళీ ఇక్కడికే రావాలరా. డబ్బంతా ఇక్కడ బ్యాంకులో ఉంది. నాకు తెలుసురా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడుకో. పీటర్, ఏమిటి వెతుకుతున్నావు? నా పేర స్టెల్లా పేర బ్యాంకులో కొంత డబ్బు ఉంది. ఆ పాస్బుక్ తీసుకున్నాను. ప్రభు, సమయానికి స్టెల్లా కూడా ఇంట్లో లేదు. ఉన్న నేను కూడా వెళ్ళిపోతున్నాను. నా భాస్కర్కి నువ్వే తోడుగా ఉండాలి. నువ్వు ఎలా వచ్చావు? మోటార్ బైక్ మీద సార్. ఒరే భాస్కర్, నేను వెళుతున్నాను రా. తలుపులు వేసుకుని జాగ్రత్తగా లోపల కూర్చో. నీకేం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండరా. వస్తాను. కమన్. అన్నయ్య, మై గాడ్, స్టెల్లాకి నాకు తెలియకూడదు. అన్నయ్య, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చెప్పు అన్నయ్య. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందమ్మా. అసలు ఏ కుర్రాడరా నీ డ్రెస్ లో చూస్తే వెంటనే పెళ్లి చేసేసుకుంటారంటాడు. పో అన్నయ్య, జోక్ చేస్తున్నావా? ఈ కోయి పిల్ల డ్రెస్ లో నన్ను చూస్తే ఏ కుర్రాడైనా పారిపోతాడు. అది కాదమ్మా, నువ్వు ఈ డ్రెస్ లో కూడా చాలా అందంగా ఉన్నావంటున్నాను. అవును, ఇక్కడ మా కాలేజీకి వచ్చాడు. నా మెళ్ళో గొలుసు తీసుకుని నా చేత చెక్కుల మీద సంతకాలు చేయించుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు. ఏమిటి సంగతి? ఎక్కడికి వెళ్ళాడు? అదే అది అదేదో అర్జెంటుగా, నీకు ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ తొందరగా వెళ్ళి భోంచేసి పడుకో. తెల్లవారుజామున మొదటి బస్సుకి వెళ్ళాలి కదా, వెళ్ళు. ఏమిటన్నయ్యా, నేను ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు అక్కడ చూసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇక్కడ హలో హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీరామతి హియర్. హలో డాక్టర్, పేషెంట్ కాంటాక్ట్ చేశారా? చేశాను డాక్టర్, బయట చెప్పి అతనికి కంటి చూపు పోయింది. హలో హలో డాక్టర్, ఆర్ యు ఇన్ లైన్? నేను లైన్లో ఉండే ప్రయోజనం ఏంటండి? పేషెంట్ అవుట్ ఆఫ్ లైన్ అయ్యాక ఎందుకైనా మంచిది పేషెంట్ వెంటనే తీసుకురండి. బట్ నౌ ద ఛాన్స్ ఆర్ 50-50. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి డబ్బుకి పాస్పోర్ట్ ఏర్పాటు చేసుకుని భాస్కర్ తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి. అలాగే డాక్టర్, అన్ని ఏర్పాట్లు చేసుకుని తెల్లారకలు ఎక్కడ ఉంటాను. ఎవరు ఎవరది? పీటర్, ఏమిటి అర్ధరాత్రి పూట? మాట్లాడే టైం లేదు. లక్ష్మి ఎక్కడ? భాస్కర్ పాస్పోర్ట్ కావాలి. భాస్కర్ పాస్పోర్ట్ ఏమిటయా? ఏం జరిగింది? లక్ష్మి, పీటర్, లక్ష్మి, భాస్కర్ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్టా? ఎందుకు? దేర్ ఇస్ నో టైం అయితే భాస్కర్ పాస్పోర్ట్ ఇవ్వు. అది కాదు పీటర్. బీ క్విక్ అయితే. లక్ష్మి, అలాగే చెక్కు మీద సంతకం పెట్టు. అమౌంట్ నేను ఫిల్అప్ చేసుకుంటా. పీటర్, ఏమిటిదంతా? సార్, దయచేసి నన్ను అనుమానించకండి. నేను మోసగాడిని కాదు. మీకు లక్ష్మికి ఏ అన్యాయం చేయను. నువ్వు అన్యాయం చేస్తావు కదయ్యా. ఏం జరిగిందో 2 ముక్కలు చెప్పాలి. చాలా పెద్దగా నుంచి బయటపడ్డాం. వీఆర్ వెరీ లక్కీ. లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. అన్నయ్య, పీటర్ బట్టలు కూడా నేనే తీసుకెళ్తున్నా. అలాగే. లక్ష్మి, అబ్బా, భాస్కర్ అన్నయ్యకి వదినంటే ఎంత ప్రేమో. వదినెళ్ళి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇంత పెద్ద లెటర్ రాశాడు. రేపు ఫారెన్ వెళ్తే ఏం చేస్తాడు? అన్నయ్య, నేను ఫస్ట్ బస్కి వెళ్తున్నాను. నువ్వు పీటర్ అన్నయ్య సాయంత్రంలోపు వచ్చేస్తారుగా? వచ్చేస్తాం. దీపావళికి వదినికి నీ తరఫున ఏం ప్రెజెంటేషన్ ఇస్తున్నానో తెలుసా? ఏమిటిది? ఇదిగో. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అయితే నేను వెళ్ళొస్తానయ్యా.
భాస్కర్ భాస్కర్, గాడ్ ఈస్ గ్రేట్ రా, గాడ్ ఈస్ గ్రేట్. నువ్వు ట్రీట్మెంట్ కి అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నీకు ఇంకేం భయం లేదు. మనం వెంటనే బయలుదేరటమే. స్టెల్లా ఎక్కడ? గంగాపురం వెళ్ళిందిగా. ఆహా, నా బట్టలన్నీ ఏమనేరా? తెల్లా తీసుకెళ్ళిందిరా. ఒరేయ్, నా నా బ్రౌన్ ప్యాంటు అది కూడా తీసుకెళ్ళి ఉంటుంది. ఏమైందిరా? ఆ ఉత్తరం అందులో ఉండిపోయిందిరా. ఏ ఉత్తరం? ఆఖరిసారి లక్ష్మికి నువ్వు రాసిన ఉత్తరం రా. అత్తయ్య చూడండి. ఏమిటమ్మా ఇది? భాస్కర్ అన్నయ్య వదినకు రాసిన ఉత్తరం. వదిన దీన్ని చదివేసింది. లక్ష్మి, అమ్మా లక్ష్మి, గంధపు నూరిందే. పీటర్, ఏమైందిరా? పీటర్, ఏమైందిరా? పీటర్, ముందమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. నేనెక్కడికి రాను. ఈ తులసి కోట దగ్గర నుంచి నన్ను కదపడానికి ప్రయత్నించకండి. నన్ను ఇక్కడ కళ్ళు మొయ్యనియండి. లక్ష్మి, 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 మీరు వచ్చేసారా? వచ్చేసారా? ఎందుకు చేసావు లక్ష్మి ఈ దారుణం? ఇది నా అదృష్టం. నీ ఒళ్ళో, నీ తులసి నీడలో పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగా వెళ్ళిపోవడం నిజంగా నా అదృష్టం అండి. లక్ష్మి, ఈ తులసి తల్లికి నేను చేసిన పూజలు వృధా కాలేదండి. లక్ష్మి, ఏమండి, మీరు బాధపడకండి. నన్ను దీవించండి. లక్ష్మి ఎంత పని చేసిందో నాన్న. ఎవ్వరూ కన్నీరు పెట్టొద్దు. నా ఆఖరి ఊపిరి నా భర్త ఒళ్ళో ప్రశాంతంగా వదలనివ్వండి.
లక్ష్మి డాక్టర్, లక్ష్మి వెళ్ళిపోయింది డాక్టర్. అమ్మాయిని ఎలాగూ కాపాడుకోలేకపోయాం. బతకాలి. నేరాను నా మాట వినరా భాస్కర్. నన్ను వదలండి. లక్ష్మి